హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మన బండికైతే 6 ఎకరాల ఫీల్డ్ ఉంది. నేనైతే మిషన్ తీసుకొని ఫీల్డ్ దగ్గరికెళ్తున్నాను. డ్రైవర్ స్వామి టిఫిన్ చేసి వస్తా అన్నాడు. డ్రైవర్ స్వామి వచ్చేసరికి నేనైతే బండి స్టార్ట్ చేసి అయితే ఒక మడి కోసిన. ఈలోపు డ్రైవర్ స్వామి వచ్చిండు. స్వామికైతే బండి ఇచ్చేసిన. పొలం అయితే బాగా పచ్చిగుంది. ఇదైతే ఒక వారం తర్వాత కోయాల్సిన ఫీల్డ్. కానీ వాతావరణం బాలేదని అయితే ఇప్పుడే కోస్తున్నాం. కానీ బండి అయితే ఫుల్ లోడ్ పడుతుంది. గడ్డి పచ్చిగుంటం వల్ల అయితే కట్టర్ బార్ కూడా బాగా అయితే జామ్ అవుతుంది. కానీ మా స్వామి అయితే తిప్పలు పడి జామ్ అయితే అంతా పీకేస్తుండు. బాగా పచ్చిగుంటం వల్ల డ్రమ్ము కూడా మొత్తం చుట్టుకుంటుంది. పైప్ రేంజ్ చేసిన, రాడ్ వేసిన, రివర్స్ అయితే తిరగట్లేదు. ఇక మా స్వామి అయితే అరుస్తుండు నా మీద, నువ్వు పొలం చూసుకోవా, డైరెక్ట్ బండి తీసుకొచ్చి పెడతావని. లేదులే స్వామి, మన రెగ్యులర్ ఫీల్డ్ ఎలాగో లాక్కొయ్యి, తప్పదు, వాతావరణం బాలేదు, లేకుండా ఇంత ఇబ్బంది ఎందుకంటే పాపం స్వామి అయితే నిమ్మలంగా అయితే ఎట్లో గట్ల అయితే కోపపడకుండా అయితే కోస్తుండు. ఈ పొలం అయితే పూర్తి అవ్వడానికి వచ్చింది. బండి అయితే నాకు ఇచ్చేసి అయితే స్వామి సర్దికెళ్ళిండు. నీ పొలం అయిపోయింది, నేను 4 ఎకరాల ఫీల్డ్ కాడికి అయితే వచ్చిన. ఈ ఫీల్డ్ అయితే మొత్తం సూపర్ ఉంది, నుంచొని ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు అనుకున్నా. పొలం ఇంకా ఒక్కొక్క మడి ఒక్కొక్క ఎకరం అన్నమాట, పెద్ద పెద్ద మళ్ళు. ఎట్ట తిరిగినా ఏం కాదు, కానీ బండి అయితే దిగబడుతుంది. మొత్తం 4 వీల్. మొన్న వానలు పడకుండా ఉంటే ఇవన్నీ 2 వీల్ నడిచే ఫీల్డ్. ఈ లోపు వెనకంగా ఏదో సౌండ్ వస్తుందని చూసేసరికి అయితే సవాకర బేరింగ్ అయితే కొట్టేసింది. ఫస్ట్ డేనే రిపేర్ పెట్టింది. సర్లే ఇవన్నీ కామలేలే, మోటార్ ఫీల్డ్ అని అయితే పుల్లరేసి అయితే వీల్ బీకి బేరింగ్ కూడా బీకిన. ఇంకా ఆకలి అవుతుందని పైకెక్కి ఫోన్ లో టైం చూసేసరికి 3:30 అయింది. ఇంక సర్లే అని అన్నం తిన్నా. అన్నం తిని బేరింగ్ ఎక్కి ఫీల్డ్ స్టార్ట్ చేద్దాం అనేసరికి అయితే మొత్తం వాన చినుకులు పడి పొలం అయితే తడిచిపోయింది. వాళ్ళైతే బండి నడదు. ఇక బేరింగ్ అయితే ఎక్కి బుద్ధి కాలే. ఇంటికి వెళ్తున్నాను. బాయ్.